ఎంతో ఇష్టంగా, ప్రేమగా రాధని మోహన్ దగ్గరికి తీశాడు. రాధ కూడా అతని కౌగిలిలో ఉతికిపోతూ, ఆమె ఇష్టాన్ని చెప్పకనే చెప్తూ, తడిసిన బట్టలు నేలపై ఉన్నాయి. నూలుపోగు లేకుండా ఇద్దరు దుప్పటిలో చేరిపోయారు. ఇప్పుడు ఆమెలో సిగ్గు, బిడియం ఏదీ లేదు. అతను అంటే ఇష్టం చూపిస్తూనే ఉంది ఏదో ఒక విధంగా. రాధలో వచ్చిన మార్పు మోహన్‌కి చాలా సంతోషంగా అనిపించింది. ఆమెని ఒక పువ్వులా హ్యాండిల్ చేస్తూ పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకోబోయాడు. కానీ ఆమె 2 పెదాలని లోపలికి మడుచుకొని చేతిని అడ్డుగా పెట్టి అతన్ని పక్కకి తోసేస్తూ "ఏం చేస్తున్నారు?" అని అడిగింది. "అదేంటి అలా అడుగుతున్నావు? నీకు తెలీదా? ఇప్పటివరకు నాతో బానే ఉన్నావు కదా!" అని అడిగాడు. "అది కాదు, నేనంటున్నది ఇష్టంగానే నీకు చేరువయ్యాను. కానీ" "హా! కానీ ఏంటి?" అతనికి అర్థమైంది. పెళ్ళైన అతని స్నేహితులు మాట్లాడుకుంటుంటే విన్న మాటలు గుర్తు చేసుకున్నాడు. భర్తని పడక సుఖంలో పెట్టి అతన్ని లొంగ తీసుకుని డబ్బు, నగలు కావాలి అని మారం చేస్తారు. అది గుర్తు చేసుకొని "ఏం కావాలో చెప్పు. మనకు ఆస్తి, డబ్బుకు కొదవలేదు. నిమిషాల్లో నీ కళ్ళ ముందు నీ కాళ్ళ దగ్గర పెడతాను" అంటూ ఆమెను చుట్టుకుపోయాడు. ఆమె చెవికి ఒక పండుగాటు పెట్టి నాలుకతో చప్పరించాడు. ఆమె తట్టుకోలేకపోతుంది. ఫీలింగ్స్ని ఆపుకోలేక చిన్నగా మూలుగుతూ అతి కష్టం మీద "ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీరు నా గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. కానీ నాకు ప్రేమ కావాలి" అని చెప్పింది. "నీకు ఎంత ప్రేమ కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కదా" అంటూ ముద్దు పెట్టుకోబోయాడు. మళ్ళీ ఆమె అతనికి అడ్డు చెప్పింది. "అబ్బా! ఏంటి నువ్వు? ఏం కావాలో సరిగ్గా చెప్పు" అని కాస్త విసుగ్గా అడిగాడు. "ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే బాగున్నారు అనిపించింది. కానీ మీతో పెళ్ళి అనగానే భయం వేసింది" అని చెప్పగానే అతను కోపంగా చూస్తూ "ఎందుకు? నేను మరీ అంత భయంకరంగా ఉన్నానా?" అని అడిగాడు. "ఏమో తెలీదు. మామూలుగా అడిగాను. నిజంగా నేను అంత భయంకరంగా ఉన్నానా? ఆ అమ్మాయిలకి నేనంటే పిచ్చే. బయటికి వెళితే అందరూ నన్ను ఎలా చూస్తారో నాకు బాగా తెలుసు. ఒక మగవాడిని కదా, ఆ అమ్మాయిల చూపులను ఆ మాత్రం తెలుసుకోగలను" అని అన్నాడు. "ఏంటి? ఏనా? తాళి కట్టాను కదా, ఆ మాత్రం హక్కు ఉంటుందిలే" అని అన్నాడు. "సరే కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ గదిలో ఉన్నప్పుడు మాత్రమే ఎలా పిలవాలి? బయట మాత్రం పేరు పెట్టి ప్రేమగా పిలవాలి. సరేలే, తర్వాత ఏంటి? ఏదైనా రవ్వల నెక్లెస్ కావాలా? పోనీ పట్టు చీర కావాలా? ఏం కావాలి?" "అలాంటి వాటి మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు." "మరి ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు?" "నిన్ను ఇలా చూస్తూ కంట్రోల్ చేసుకోలేకపోతున్నానే. ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. పైగా మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి చూసుకో" అని చెప్పాడు. ఆమె సిగ్గుపడుతూ "అబ్బా! ముందు నేను చెప్పేది వినండి. నేను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ ఏం జరిగిందో మీకు తెలుసు కదా." "అబ్బా! చెప్పిందే చెప్పి విసిగించకు. నేను నీకు ప్రేమను పంచుతాను అని చెప్తున్నాను కదా." "కానీ నాకంటే ముందే మీ జీవితంలో ఒక అమ్మాయి ఉంది అని చెప్పారు కదా." "ఉండేది. కానీ ఇప్పుడు లేదు." "హా! ఒకవేళ ఆమె బ్రతికే ఉన్నా నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీ భార్యని. మీ మీద నాకు పూర్తి హక్కు, అధికారం ఉంది." "లేదని ఎవరైనా చెప్పారా?" "మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించిన తర్వాత మీకు దగ్గరవ్వాలి అనుకున్నాను. కానీ ఆ రోజు మీరు అలా తొందరపడ్డారు." "అవును. కానీ సారీ చెప్పాలనుకోవడం లేదు. ఎందుకంటే నీ వల్లే నేను మళ్ళీ సంతోషంగా ఉండగలుగుతున్నాను." ఆ మాటలకి రాధ ఫిదా అయిపోయింది. అతని కళ్ళలోకి అలా చూస్తూ "ఈరోజు నేను ఇష్టంగానే మీతో దగ్గరవుతున్నాను. దేవి గారికి ఇంత త్వరగా నా మీద మంచి అభిప్రాయం ఎలా ఏర్పడింది?" అని అడిగాడు. "మంచి అభిప్రాయం కాదు, ప్రేమ, ఇష్టం కలిగింది. అది కూడా ఈరోజే" అని చెప్పింది. "ఏంటి ఈరోజా? అదెలా?" "ఎలా అంటే నా కోసమే కదా మీ ఫ్రెండ్స్‌తో గొడవ పడ్డావు." "అంటే నేను గొడవ పడడం నీకు ఇష్టమా?" అని అడిగాడు. "ఛీ! రౌడీలా గొడవలు పడితే ఎవరికైనా నచ్చుతారా? కానీ నా కోసం, కేవలం నా కోసం మాత్రమే మీరు వాళ్ళని కొట్టారు కదా! రేపటి నుండి వాళ్ళతో మీ ఫ్రెండ్‌షిప్ కట్ అవుతుంది. అంటే అప్పుడు నేనే కదా మీకు ఫ్రెండ్‌ని. నాతోనే కదా మీ ఫుల్ టైమ్" అని నవ్వుతూ అన్నది. "అవును కదా! రేపటి నుండి నా ఫుల్ టైం నీతోనే కదా! కానీ ప్లీజ్, నేను ఇక తట్టుకోలేను. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం" అంటూ ఆమెని అతని పైకి లాక్కున్నాడు. "ఇదిగో ఈ తొందరే వద్దు అంటున్నాను." "ఎందుకు? ఏదైనా ఇబ్బందా? అంత బాధ పెడుతున్నానా నిన్ను?" "అయ్యో! అలా అనలేదు నేను.
మీరు నాతో ఎలాగైనా ఉండండి, కానీ ముద్దు మాత్రం పెట్టుకోవద్దు అని చెప్పింది. అదేంటి, ముద్దు పెట్టుకోకుండా కాపురం ఎలా చేస్తారు? అసలు ముద్దు పెట్టుకోకుండా ఫీలింగ్స్ ఎలా వస్తాయి అని అడిగాడు. ఏమో, అదంతా నాకు తెలీదు, కానీ మీరు మాత్రం నన్ను ముద్దు పెట్టుకోవద్దు. హోష్, ఈ విషయమేనా ఇందాకటి నుండి నువ్వు నాకు చెప్పాలనుకున్నది? అవును. అబ్బా, ఏ డైమండ్సో రూబీసో అడుగుతావు అనుకున్నాను, కానీ అంతకంటే పెద్ద కోరికే ఇది. చాలా కష్టం, కానీ ఈ ఒక్క రాత్రికే ట్రై చేస్తాను. ఇంత అందమైన పిల్లాన్ని ముద్దు పెట్టుకోకుండా ఉండడం అంటే చాలా కష్టం. పోనీ నువ్వైనా పెట్టొచ్చు కదా అని అడిగాడు. అతని ఉద్దేశం ఏమిటో ఆమెకు అర్థమైంది. ఓ, తప్పకుండా పెడతాను అంటూ అతని నుదుటిపైన ముద్దు పెట్టింది, ముక్కుపైన పెట్టింది. ఆ తర్వాత పెదాలపైన పెడుతుందేమో అని లోపలే అతను సంతోషపడ్డాడు. కానీ ఆమె అక్కడితోనే ఆపేసింది. ఛీ, ఆడుకుంటున్నావే నువ్వు నాతో అంటూ ఆమె నరాలని తాకుతూ చేతులతో స్పృశిస్తూ ముద్దు పెట్టుకోవాలని ఎంత కోరికగా ఉన్నా ఆమె అతన్ని ఆపుతూనే ఉంది. అతను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆమె చేతులతో అడ్డు చెప్తూనే ఉంది. కాస్త అసంతృప్తిగా భార్యతో సంగమం చేసిన తర్వాత ఆమెని ప్రేమగా తన ఎదపై పడుకోబెట్టుకున్నాడు. అతను డల్గా ఉండడం చూసి రాధకు కూడా కాస్త బాధగా అనిపించింది. కానీ తప్పదు, మిమ్మల్ని మార్చుకోవాలంటే నేను ఇలా కఠినంగా ఉండాలి అని మనసుని కుదుట పడుచుకుంది. రాధా అని ప్రేమగా పిలిచాడు. ఆమె వేళ్లతో అతని చేతిపై ముగ్గు వేస్తూ హా అని అన్నది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు సంతోషపడాలో, లేక ముద్దు పెట్టుకోకూడదు అని చెప్పినందుకు బాధపడాలో తెలియడం లేదు, కానీ నేను మాత్రం ఈ క్షణం హ్యాపీగా లేను. నా ప్రేమంతా నీకే కావాలి అని అన్నావు, మరి ఆ ప్రేమని ఎలా చూపించాలి? ముద్దులో ఎంత ప్రేమ దాగి ఉంటుందో నీకేం తెలుసు అని అన్నాడు. అబ్బో, మీకు బాగా తెలిసినట్టే మాట్లాడుతున్నారు ముద్దు విషయంలో అని చిలిపిగా అన్నది. అవును, నాకే కాదు, అందరికీ తెలుసు. పుట్టగానే రక్తపు మడుగులో ఉన్న బిడ్డనైనా సరే తల్లి ముద్దు పెట్టుకుంటుంది. అది తల్లి ప్రేమ. గుండెలపై తంతు ఉన్న తండ్రి ఎప్పుడు పిల్లలని దూరం పెట్టాడు, ముద్దు చేస్తాడు. అది తండ్రి ప్రేమ. అన్నదమ్ముల్లో అక్క చెల్లెలు, వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ కూడా మనల్ని ఆప్యాయంగా చేరదీసి కౌగిలించుకొని ఒక ముద్దు పెడితే వాళ్ళు మన పైన చూపించే అభిమానం, ప్రేమ తెలిసిపోతుంది. కానీ ఒక భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, ముద్దు ముచ్చట వీళ్ళందరికీ విభిన్నంగా ఉంటుంది. నుదుటిపైన ముద్దు పెడితే తండ్రి ప్రేమను గుర్తు చేస్తుంది. చెక్కిళ్లపై ముద్దు పెడితే అమ్మని, అక్క చెల్లెలని గుర్తు చేస్తుంది. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే వాళ్ళకి అంతవరకే హక్కు ఉంటుంది. కానీ తాళి కట్టిన భర్తకి మాత్రమే ఉండే హక్కు ఏంటో తెలుసా? భార్యకి అంతర్భాగాల్లో కూడా ముద్దు పెడతాడు. అతని ప్రేమనంతా తెలియజేస్తాడు. భర్త ముద్దు పెడితే భార్య పరవశించిపోతుంది. అలాంటి ముద్దుకు నన్ను దూరం పెడుతున్నావు, ఇది మహాపాపం అని చెప్పాడు. అబ్బో, ముద్దు గురించి మా గొప్పగా చెప్పావు, ఒక బుక్కు రాయొచ్చులే, ఇప్పుడు మాత్రం పడుకోండి అని చెప్పింది. ఇలా కూడా హింసిస్తారా అని ఎంత చెప్పినా కూడా నా మీద కనకరం కలగడం లేదా? పోనీ ఆ ముద్దేదో నువ్వే పెట్టొచ్చు కదా. అబ్బా, ఇక మీరు వదలరా? వదలను, ముద్దు కావాల్సిందే. సరే అంటూ ఆమె మళ్ళీ అతని నుదుటిపైన, ముక్కుపైన ముద్దు పెట్టింది. అతను తల కొట్టుకుంటూ ఇక చాలు పడుకో అని చెప్పాడు. అతని కోపం కూడా ఆమెకు ముద్దుగానే అనిపించింది. అతని మనసు అసంతృప్తిగా ఉంది, నిద్ర పట్టడం లేదు. ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. నిద్రపోతూ ఉంది. రాధా అని పిలిచాడు, పలకలేదు. ఆమె ఎద అతనికి తాకేట్టుగా గట్టిగా హత్తుకొని చిన్నగా చెక్కిళ్లపై ముద్దు పెట్టుకొని ఇక చాలు అని పడుకున్నాడు. తల్లి చెప్పినట్టుగానే రాధ అత్తారింటిని తనకు మాత్రమే సొంతం అన్నట్టుగా భావించింది. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసుకొని భర్త వైపు చేసింది. నిద్రపోతూ ఉన్నా కూడా అతని ముఖంలో ఏదో అసంతృప్తి. రాధకి నవ్వొచ్చింది. నీ గడ్డం నాకు గుచ్చుకుంటుంది. నువ్వు ఇలా ఉంటే రౌడీలా, నాకంటే వయసులో చాలా పెద్దవాడిలా కనబడుతున్నావు. నీతో డైరెక్ట్గా నేను ఎలా చెప్పను? ఆ గడ్డం తీసేయమని నువ్వే తెలుసుకోవాలి. ఆ తర్వాతే నన్ను ముద్దు పెట్టుకోవాలి అని నవ్వుకుంటూనే బయటికి వెళ్ళి ముందుగా పూజ గదిలో ఉన్న మారు పూలన్నీ తీసేసి ఫ్రెష్ పూలని పెట్టి పూజ చేసుకొని ఇల్లంతా ధూపం వేసింది. వంట చేసే లక్ష్మీ పెద్దమ్మతో చిక్కటి పాలు భర్త కోసం పక్కకి తీపించింది. ఆమె కోసం కప్పు నిండా చాయ్ పెట్టించుకొని రోజులాగే చాయ్ తాగుతూ కృష్ణ దగ్గరికి వెళ్ళింది. రంగురంగుల పూలన్నీ మాల కట్టి రాధాకృష్ణల మెడలో వేసింది. అసలు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమని కురిపిస్తావు కదూ, ఎందుకు? మీ లవ్ స్టోరీ విన్న తర్వాత నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ పెళ్ళికి ముందు లవ్ సెట్ కాదేమో అన్న భయం కూడా ఉండేది.
కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత ప్రేమ కూడా బాగానే ఉంది. నా గురించి నీకు తెలుసు కదా కృష్ణయ్య, నువ్వు ఎంత అల్లరివాడివో, నేను అంత చిలిపి పిల్లని అంటూ రాధ మళ్ళీ తనలో తానే మాట్లాడుకుంటూ కూర్చుంది. రోజు కసరత్తులు చేసే మోహన్ రాధ దగ్గరికి వచ్చాడు. ఏంటి ఇంట్లో ఎవరూ లేరా? నీలే నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అడిగాడు. నాకేమీ పిచ్చి లేదు, కృష్ణయ్యతో మాట్లాడుతున్నాను అని చెప్పింది. ఆమె వచ్చేటప్పుడే అతనికి ఒక చెంబు నిండా పాలు తీసుకుని వచ్చింది. పాలు తాగండి అంటూ అతని చేతికి ఇచ్చింది. అతను పాలు తాగుతూ ఆమె పక్కనే కూర్చొని, ఏమంటున్నాడు నీ కృష్ణయ్య? ముద్దు పెట్టుకోకుండానే 8 మంది భార్యలతో ఉన్నాడంటనా అని అడిగాడు. చిచ్చి, ఏం మాటలు! దేవుళ్ళపైన అలా పరాచకాలు ఆడకూడదు, తప్పు, లెంపలేసుకోండి అని చెప్పింది. తప్పేముంది? దేవుడైనా సరే, గొప్ప గొప్ప మహారాజులైనా సరే, భార్యలతో సరదాగా గడపకుండానే, ముద్దు ముచ్చట కోరికలు తీర్చుకోకుండానే ఉన్నారంటావా? అబ్బా, మీతో భలే చిక్కు వచ్చి పడింది. మీరు ఇక్కడికి వచ్చిన పని ఏంటో అది చూసుకోండి, నేను లోపలికి వెళ్తున్నాను అంటూ వెళ్ళబోయింది. అతను ఆమె చెయ్యి పట్టుకొని ఆపేశాడు. నిన్న నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కొండ చూపులు చూసావు, ఈరోజు చూడవా అని కన్ను కొడుతూ అడిగాడు. కొండ చూపులు చూడాల్సిన అవసరం నాకేముంది? ఇప్పుడు ఈ శరీరం నాది, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తాను. కానీ వదలండి, లోపల నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా ఆకలిగా ఉంది. లక్ష్మీ పెద్దమ్మతో నాకు ఇష్టమైన అన్ని వంటకాలు చేయించుకోవాలి అని చెప్పి అక్కడి నుండి పారిపోయింది. అందరికీ ఇష్టమైన టిఫిన్లు చేయించింది. ఎప్పటిలాగే శకుంతలమ్మ గారు కొడుకు కోసమని నాన్ వెజ్లు ఎలా వండించేదో రాధ కూడా అలాగే వండించింది. ఇంట్లో వాళ్ళందరికీ రాధే వడ్డించింది. భర్తకి కొసరి వడ్డిస్తూ ఉంటే ముత్యాలమ్మ, నరసింహులు మురిసిపోతున్నారు. శకుంతల మనసుకు చాలా తృప్తిగా అనిపించింది. నా బాధ్యత తీరింది అని అనుకుంది. కృష్ణవేణి మాత్రం గునుక్కుంటూనే పనిపాట లేకుండా గాలికి తిరిగేవాడికి బాగా తిండి పెట్టి మేపుతున్నారు అని అన్నది. ఆ మాటలు రాధకి వినబడ్డాయి. అత్తయ్య, మీరు మీ పుట్టింటి నుండి ఆడపడుచు లాంఛనం కింద బంగారం లేదా భూమి తెచ్చారా అని రాధ అడిగింది. ఎందుకే అలా అడుగుతున్నావు? ఏమీ లేదు, ఇంత ఆస్తి ఉంది కదా మనకు, ఇదంతా మామయ్య సంపాదించాడా లేక అమ్మమ్మ తాతయ్య ఇచ్చారా, మీరు మీ పుట్టింటి నుంచి తెచ్చారా అనే డౌట్ వచ్చింది. నన్ను అడుగు మనవరాలా, నేను చెప్తాను. నాకు ఇద్దరు కొడుకులకు కోడళ్ళని అందంగా ఉంటే చాలు అని కట్నం లేకుండా ఏరి కోరి మరీ నా కొడుకులకు పెళ్ళిళ్ళు చేశాను. చెరో 500 ఎకరాలు పంచి ఇచ్చాను. కానీ మీ మామయ్య తెలివితేటలతో 500ని కాస్త 1000 ఎకరాలుగా చేశాడు. అంటే 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది అన్నమాట. ఉంది, కానీ దాని మీద లాభం ఎంత వస్తుందో తెలీదు, నష్టం మాత్రం బాగానే వస్తుంది ఈ మధ్య అని ముత్యాలమ్మ కృష్ణవేణి వైపు చూస్తూ అన్నది. నష్టాల గురించి లాభాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంత ఆస్తిని అనుభవించాలి అంటే అదృష్టం ఉండాలి. తృప్తిగా తిన్నది అరగించుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి. ఇవన్నీ నా భర్తకి ఉన్నాయి కదా అని అడిగింది. ఎందుకు లేదు, వాడు వయసులో ఉన్నాడు, రాళ్ళు తిన్నా అరిగించుకోగలడు. కొంతమంది చూపు పడింది లేండి, కాస్త దిష్టి తీయండి అమ్మమ్మ గారు అని చెప్పింది. రాధా, ఏం చేస్తున్నావు? చిన్న పిల్లవాడిని కాదు తిన్న తర్వాత దిష్టి తీయించుకోవడానికి. అబ్బా, మీకేమి తెలీదు, ఇక నుండి రోజు మీకు దిష్టి తీయాల్సిందే. అమ్మమ్మ, మీరు తీస్తారా లేక నేను తీయనా నా భర్తకి అని అన్నది. నువ్వన్నది నిజమేనే, నేనే తీస్తాను ఉండు అంటూ ఆమె ఉప్పు మిరపకాయ తెచ్చి మనవడికి దిష్టి తీసింది. వేడి నీళ్ళ కోసమని కట్టెలపై పెడతారు వాళ్ళు రోజు. వాటిని తీసుకుని వెళ్ళి అలా నింగళాల మీద వేయగానే చిటపట చిటపటమన్నాయి. అబ్బో, నిజంగానే వీడికి చాలా దిష్టి తగిలింది అని ముత్యాలమ్మ అన్నది. కృష్ణవేణి వైపు రాధ అలా చూసింది. ఆమె మూతిని అటూ ఇటూ తిప్పుకోసుకొని తన గదిలోకి వెళ్ళింది. తిక్క కుదిరింది. రాధా, నా మనవడు తినే తిండి పైన ఎప్పుడు పడి ఏడుస్తూనే ఉంటుంది అని అమ్మమ్మగారు అన్నారు. అత్తయ్య, ఏంటి మీరు కూడా, మా వదిన చాలా మంచిది, కాకపోతే మాట కాస్త కరుకుగా ఉంటుంది అని శకుంతల అన్నది. పుట్టింటి వాళ్ళని ఒక్క మాట కూడా అననివ్వది మీ అత్తయ్య అంటూ మోహన్ని దగ్గరికి తీసుకొని, మా అందరికంటే ఎక్కువగా ప్రేమించే పిల్లం నీకు దొరికిందిరా అని చేతి మెటికలు విరుస్తూ అతని నుదిటిపైన ముద్దు పెట్టుకుంది. అనమ్మా, మర్చిపోయావా? చిన్నప్పుడు నా ముఖమంతా ముద్దులతో నింపేసేదానివి, ఇప్పుడేంటి నుదుటిపైన మాత్రమే ముద్దు పెట్టావు? ఊరుకోరా, అప్పుడంటే నువ్వు చిన్న పిల్లవాడివి. అయినా ఏంట్రా ఈ గడ్డాలు మీసాలు, ఇలా ఉంటే ఎలా ముద్దు పెడతారు?
నీ పెళ్ళాం నిన్ను ఎలా తట్టుకుంటుందో ఏంటో అని అన్నది. మోహన్‌కి అప్పుడు అర్థమైంది. ఒక్కసారి అతన్ని అద్దంలో చూసుకున్నాడు. అతను కాలేజీలో ఉన్నప్పుడు తీయించుకున్న ఫోటోని చూశాడు. నిజంగా అంత ఎత్తు గడ్డాలు, మీసాలతో చూడ్డానికి కాస్త అసహ్యంగా ఉన్నాడు. గదిలోకి వెళ్ళిన శకుంతల చాలా కోపంగా ఉంది. కొడుకు నా మాట వినడు. కట్టుకున్నవాడు నన్ను అస్సలు పట్టించుకోడు. నా ఆడపడుచు కూడా నన్ను ఒక్క మాట అనదు. నిన్న కాక మొన్న వచ్చిన ఈ పిల్ల నా మీదే సెటైర్లు వేస్తుంది. అసలు ఈ మనిషి రాత్రి నుండి ఇంటికి రాకుండా ఎక్కడ ఉన్నాడు? ఏం వెలగబెడుతున్నాడు? అని భర్తని తిట్టుకుంటూ ఉండగానే శంకరయ్య లోపలికి వచ్చాడు. చాలా నీరసంగా ఉన్నాడు. కానీ అతన్ని పట్టించుకోకుండా శకుంతల అతనిపై అరుస్తూనే ఉంది. రాత్రి శంకరయ్యని ఒక ఇంట్లో చూశాను అన్న విషయం కృష్ణవేణి నీతో చెప్పాలి అనుకుంది. కానీ ఆమె ఇప్పుడు చాలా కోపంగా ఉంది అని రాధ వాళ్ళ అత్తగారితో చెప్పింది. అవునా? మా అన్నయ్య ఎప్పుడూ టెన్షన్గా ఉంటాడు. నేనే అతనికి ఈ బాధ్యత అంతా అప్పచెప్పాను. నా వల్లే టెన్షన్ పెడుతున్నాడు. పాపం వర్షంలో దిక్కుమొక్కు తెలియని వాళ్ళ ఇంట్లో తలదెచ్చుకున్నాడన్నమాట అని ఆమె రాధ చెప్పింది వినిపించుకోకుండా. ఆమెకు నచ్చిన విధంగా అన్నయ్య గురించి ఊహించుకుంది. ఎంతైనా తోడబుట్టిన చెల్లెలు కదా! అన్న గురించి తప్పుగా ఆలోచించదు. ఎవరికీ ఆలోచించే అంత అవకాశం కూడా ఇవ్వదు. ఈ రోజుకి ఈ స్టోరీ ఇంతేనండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.